ప్రైజ్ ద లార్డ్. మేక్షదేక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ప్రభు నామంలో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆది సంభూతుడు, నిరంతరము స్తోత్రార్హుడైన దేవాతి దేవుడు నిత్యము మనం నడిపిస్తున్న మన ప్రభు కృప మనకు తోడే నడిపించునగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి పూట కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 27వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవనికి వెరుతును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దావీదు ఇక్కడ తన్ను తాను బలపరుచుకుంటున్నాడు, తన్ను తాను ధైర్యపరుచుకుంటున్నాడు. యెహోవా నాకు వెలుగు, రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడదును అని అంటున్నాడండి. దేని బిడ్డలారా, మనిషి అన్నాక అనేక భయము, ఆందోళన, కలవరము, మరి భయంకరమైన పరిస్థితుల్లో కొట్టిమిట్లు ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేని బిడ్డలారా, యేసు ప్రభువు మరి ధోనిలో ఉన్నప్పుడు, శిశువులు సముద్రం మీద ఆ ధోని నడుపుతూ ఉన్నప్పుడు వాళ్ళు దేని బిడ్డలారా మరి సముద్రం మీద తుఫాను గాలి లేచినందువల్ల భయముతో భయపడుతున్నారు, భయముతో భయపడుతూ వణుకుతున్నారండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం అది. దేని బిడ్డలారా, యేసు ప్రభుని ధోనిలో ఉంచున్నారు, ధోనిలో ఉన్నాడు. ఆయన శిష్యువులు ఆయన వెంట వెళ్ళి ఆ ధోనికి, ఆ ధోనిని సముద్రం మీద నడుపుతూ ఉన్నప్పుడు మరి ప్రభుని ధోనిలోనే ఉంచుకొని భయపడుతున్నారండి. దేని బిడ్డలారా, ప్రభువు నమ్మి మందిరానికి వెళ్తున్నారు, కానీ అనేకమైన భయము, ఆందోళనతో ఉంటారు. ఎందుకనంటే యేసు ప్రభుని పరిపూర్ణంగా నమ్మాలి, యేసు ప్రభుని పరిపూర్ణంగా విశ్వసించాలి. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా శ్రమలో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నప్పుడు శ్రమ నా ఎదుట ఉంచడు, దాన్ని ఎప్పుడు కూడా పారదోలుతాడు అని ఒక ధైర్యంతో మనం ఉన్నప్పుడు దేనినైనా కూడా ఎదుర్కొనే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడండి. శ్రమ దినమున కృంగిన వాడైతే చేతగాని వాడు. ఎందుకు శ్రమ దినమున కృంగాలి, ఎందుకు బాధపడాలి, ఎందుకు చింతపడాలి? ఎందుకనంటే దేని బిడ్డలారా, యేసు ప్రభుని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా మరి సింహము వలె ధైర్యముగా ఉంటారండి. దేని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ దావీదు తన్ను తాను ధైర్యపరుచుకుంటూ బలపరుచుకుంటున్నాడు. యెహోవా నాకు వెలుగు అంటే గాఢంధకారపు లోయల్లోకి వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, దేవుడు నాకు కాపరై ఉన్నాడు. మరి నేను ఎలాంటి లోయలోకి వెళ్ళినా అంటే దేవుని బిడ్డలారా, అది కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలో యెహోవా నా కాపరి అంటాడు. దేనికి కాపరి, ఎందుకు కాపరి? దేని బిడ్డలారా, గొర్రెలకి కాపరి, పశువులకి కాపరులు ఉన్నారు, కానీ ఆత్మీయ జీవితానికి దేవుడు కాపరై ఉన్నాడు. లోకములో పడిపోకుండా, త్రొట్రెళ్లకుండా, అధైర్యపడకుండా కాపరి మన దేవుడు. అంటే మనల్ని కాచుకొని ఉండేవాడు మన దేవుడు. ఎప్పటి వరకు కాచుకొని ఉంటాడు? మరణ పరంతముల వరకు కూడా కాచుకొని ఉంటాడండి. ఎప్పుడు కూడా ప్రభువు మనతోనే ఉంటాడు. లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దావీదు గాఢాంధకారపు లోయలోకి, గాఢాంధకారపు లోయ అంటే ఈ లోకము, ఈ లోకములో నేను ఉన్నాను, ఈ లోకములో నేను ఉన్నా. దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, లోకములో ఉన్న ఈ లోకానికి పోల్చబడ్డది గాఢాంధకారమైన లోయి. ఆ లోయ ఎలా ఉంటుందంటే చీకటికి, మరి సాతానికి సంబంధించిన లోయ. కాబట్టి నేను లోయలో సంచరించిన అపాయముకు నేను భయపడను. అపాయములో ఉపాయముగా తప్పించుకుంటున్నాము అని అంటాడు పౌలు. అపాయములో ఉపాయము లేని వారము కాము అంటాడు పౌలు, అపోస్తలుడైన పౌలు అండి. కాబట్టి అపాయములో తప్పించుకునే ఉపాయము యెహోవా కాపరిగా ఉన్నాడు దావీదుకి. అందుకే
దేవుని బిడ్డలారా ఉపాయముగా తప్పించుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా అనేక పర్యాయములు సౌలు ఒక సాతానులాగా సైతానుడిలాగా సౌలు దావీదుని తరుముతున్నాడు. అయితే యెహోవా దావీదుకి కాపరిగా ఉపాయముగా తప్పిస్తున్నాడు. దేవుడు దావీదుకి కాపరిగా ఉన్నాడు. యోనాతాను దేవుని బిడ్డలారా దావీదుకి స్నేహితుడిగా ఉన్నాడు. అట్లాగా ఇక్కడ దావీదు అంటాడు దేవుని బిడ్డలారా యెహోవా నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. ఎవరికి భయపడ్డాడండి? దావీదు ఎదుట బాల్యములో ఉన్నాడండి. దేవుని బిడ్డలారా బాల్యములో ఉండి మరి గొర్రెలు కాచుకుంటున్నాడు. గొర్రెలు కాచుకునే వ్యక్తి రాజు అవుతాడని మరి వాళ్ళ తండ్రి ఊహించుంటాడా? దావీదు ఊహించుంటాడా? అన్నదమ్ముళ్ళు ఊహించుంటారా? నాకు వ్యతిరేకంగా గొర్రెలు కాచుకునే వ్యక్తి రాజు అవుతున్నాడా అని సౌలు రాజు మరి ఊహించుంటాడా? లేదండి. దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ప్రణాళిక దావీదు మీద ఉంది, మరి సౌలు రాజు మీద లేదండి. ఎందుకనంటే దేవుని బిడ్డలారా మరి సౌలు రాజు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు కాదండి. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం నెరవేర్చిన వాడు కాదండి. కాబట్టి నేను ఎవరికి భయపడుదును? కాపరిగా ఉన్న దావీదు చేతుల్లో కర్ర ఉంది, మరి దేవుని స్తుతించే ఆ యొక్క స్తుతి దావీదు జీవితంలో ఉంది. ఈ సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, చంపి పక్కనేసాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా దావీదు ఖడ్గము పట్టుకున్నవాడు కాదు, చేతి కర్రేనండి. ఎందుకంటే గొర్రెల కాపరి గాఢంధకారపు లోయల్లో సంచరిస్తున్న భయపడని కాపరండి. మృగాలకి భయపడలేదు, రాజులకి భయపడలేదు, శత్రువులకి భయపడలేదు. అందుకే దావీదు అంటాడు నేను ఎవరికి భయపడదును అంటాడండి. కాబట్టి మీలో ఏ భయమైతే మిమ్మల్ని కృంగదీస్తుందో, ఏ భయమైతే మిమ్మల్ని బలహీనపరుస్తుందో, మీ మీద ఎలాంటి పోరాటాలు, ఎలాంటి మరి శోధనలు, ఎలాంటి వ్యాధులు మిమ్మల్ని కృంగదీస్తున్నాయో భయపడవద్దు. ఎందుకంటే ఔషధము లాంటి దేవుని వాక్యము మిమ్మల్ని బాగు చేస్తుంది. ఔషధము లాంటి దేవుని యొక్క స్వస్థత మీకు కలుగుతుంది. దేవుని బిడ్డలారా మీ హృదయాలలో, మీ కుటుంబాలలో దేవుడు నెమ్మదిని తీసుకొని వస్తాడు. ఎందుకనంటే దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను మీకు చూపుదును అని గొప్ప వాగ్దానము చేశాడు దేవుడు. కాబట్టి పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం చేశాడు. అవునండి, ఈ లోకములో ఏది విడిచిపోయినా, ఏది మరచిపోయినా, ఎలాంటివి మరి తొలగిపోయినా దేవుని కృప మాత్రం విడిచిపోదండి. కాబట్టి దేవుని బిడ్డలారా మరి సముద్రం మీదున్న ఆ యొక్క ధోనిలో శిశువులు ఉన్నారు, ప్రభు ఉన్నాడు. ఆ గాలిని, ఆ సముద్రముని, తుఫాన్ని చూసి ఎంతో భయపడ్డారు. యేసు ప్రభు కాడికి వచ్చి ప్రభువా మేము నశించిపోవటం నీకు ఇష్టమా అన్నప్పుడు అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు అని ప్రభు అడిగాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ధోనే అనగా మన సంఘం, ధోనే అనగా కుటుంబము, ధోనే అనగా మన వ్యక్తిగత జీవితం అండి. ఎందుకనంటే యేసయ్య మనలో ఉన్నాడు, సంఘములో ఉన్నాడు, కుటుంబంలో ఉన్నాడు. కాబట్టి యేసయ్యని పెట్టుకొని మనం ఎందుకు భయపడాలా? ఎన్నో కలవరపరిచే మరి దురాత్మలు కలవరపరుస్తాయి, సాతాను క్రియలు శోధిస్తాయి. భయపడవద్దు. దేవుడు మీకు రక్షకుడుగా, రక్షించేవాడుగా, మరి నిత్య జీవమునకు వారసుడుగా చేయడానికి దేవుని బిడ్డలారా దేవుడు మనకు తోడై ఉన్నాడు. భయపడగాకండి. దావీదుకు ఉన్న ఆత్మ మీకు తోడై ఉండనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించనుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన నా తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన మా దేవా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. దావీదుకు చూపిన తండ్రి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలకి దయచిన నాయన ధైర్యపరచండి, బలపరచండి అయ్యా. దావీదుకు ఎలుగుగా ఉన్నావు, రక్షకుడుగా ఉన్నావు నాయన. అదే విధంగా ప్రతి కుటుంబానికి నీ వెలుగు, ప్రతి కుటుంబానికి నీ రక్షణ, ప్రతి ఒక్కరికి నాయన చీకటిలో నడవక, త్రొట్రెలక, అధైర్యపడక
నీ వెలుగుతో వెలిగించండి నాయనా. నీ రక్షణ కవచముగా ధరింప చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ వాక్యమంటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడే నడిపించనగాక. ఆమేన్.